హాయ్ అండి, ఈ రోజు మా ఇంట్లో నేను చేసిన వంటలు మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను లంచ్ కి డిన్నర్ కోసం ఆలు టమాటో మెంతి కర్రీ చేశాను. ఆలు టమాటో మెంతి కూరతో చేసిన ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నం, చపాతీ లేదా రోటీతో తింటే ఇంకా బాగుంటుంది. మార్నింగ్ అయితే టిఫిన్ కోసం నేను ఇలా చాలా టేస్టీగా స్వీట్ కార్న్ ఉప్మా చేశానండి. ఇలా చేసి చూడండి, చాలా బాగుంది అండ్ టేస్ట్ కూడా సూపర్ ఉంది. ఇలా ఒలుచుకున్న స్వీట్ కార్న్ ఒక కప్పు వేసుకుని కాసేపు ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు స్వీట్ కార్న్ ని మగ్గనివ్వండి. మూత తీసి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న టమాటా ముక్కలు అలాగే కొత్తిమీర పుదీనా వేసి ఒకసారి బాగా ఫ్రై చేసిన తర్వాత సరిపడా వాటర్ పోసుకొని అలాగే టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి వాటర్ బాయిల్ అయినవ్వాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత మూత తీసి ఒక కప్పు రవ్వ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించండి. అంతే, ఈ విధంగా రెడీ అయిన ఉప్మాని ప్లేట్ లో వేసి ఇచ్చాను. ముందుగా నేను నానబెట్టుకున్న బ్రౌన్ రైస్ ని స్టవ్ పైన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆలు మెంతి కూర టమాటో కర్రీ చేయడానికి నేను ఆలు, ఆనియన్స్, టమాటో అలాగే మెంతి కూరను కట్ చేసి ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడికిన తర్వాత జీలకర్ర, కట్ చేసిన ఆనియన్స్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు అలాగే కట్ చేసిన ఆలు ముక్కలు వేసుకొని ఒక 15 సెకండ్స్ ఫ్రై చేయండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఆలుని మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత మనం పసుపు, అల్లం, లైట్ గా గరం మసాలా వేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు కారం కోసం నేను పచ్చిమిర్చి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసి కాసేపు మూత పెట్టి మంటను సిమ్ లో పెట్టుకుని ఉడికించండి. ఇలా ఆలుగడ్డ కొంచెం సాఫ్ట్ అయిన తరువాత కట్ చేసిన టమాటా ముక్కలు 1 స్పూన్ సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టి ఉడికించండి. 1 మినిట్ తర్వాత మూత తీసి వన్స్ కలిపి గ్రేవీకి తగినంత వాటర్ వేసి అలాగే సాల్ట్ చెక్ చేసుకుని సాల్ట్ కూడా వేసి మూత పెట్టి కర్రీ దగ్గర పడే వరకు ఉడికించండి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత గుప్పెడు కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దించుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే సూపర్ గా ఉంటుంది. ఆ తర్వాత ఇంట్లో ఉన్న స్వీట్ కార్న్ ఈ విధంగా స్టీమ్ చేసుకున్నాను. అంతేనండి, ఈ రోజు నేను చేసిన వంటలు మీకు నచ్చాయా? అయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్